హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఈరోజు ఈ వ్లాగ్లో మీ అందరికీ మ్యాగీ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ నాకైతే ఇట్లా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి వేసుకోవడం అంటేనే చాలా ఇష్టం అనమాట. మ్యాగీ అనేది బాగుంటుంది అనమాట, ఫ్లేవర్ అనేది. అందుకోసం ముందుగా ఇట్లా ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అండ్ 2 బీన్స్, 1 క్యారెట్ అండ్ ఫ్రెష్ కరివేపాకు, అట్లనే 1 ప్యాకెట్ మసాలా, 1 మ్యాగీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా మీరు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ప్యాన్ పెడతాం కదా, అందులో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత డ్రై అయిన తర్వాతనే ఆయిల్ వేయండి. ఎందుకంటే ఫేస్ మీద చిట్లిపోతుంది అనమాట వాటర్ మీద ఆయిల్ వేస్తే. సో డ్రై అయిన తర్వాతనే ఆయిల్ వేయాలి. 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అయితే వేయండి. ఆవాలు చిట్పట్ అయిన తర్వాతనే ఇట్లా వేయండి ఆనియన్స్. సో మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ పింకిష్ కలర్ రావాలన్నమాట. సో పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ వెజ్జీస్ అన్నీ యాడ్ చేసినాను. సో వెజ్జీస్ అన్నవి మనం సన్నగా తరుక్కోవాలి. సో అందువలన మనకి తినేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో మనం స్పూన్తో కానీ ఫోక్తో కానీ తిన్నప్పుడు మనకి మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే వెజ్జీస్ అన్నవి తొందరగా వేగాలి కాబట్టి. సో కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది, ఎక్కువేం వేయద్దు. సో మీన్వైల్ అవి వేగేటప్పుడు ఇట్లా నేనైతే మ్యాగీ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా తునకలు చేసుకుంటున్నాను. ఎందుకు తునకలు చేస్తున్నాను అంటే, నాకు ఇట్లా లాంగ్ నూడిల్స్ లాగా తినడం అనేది ఇష్టం ఉండదు. ఇట్లా షార్ట్గా అయితే చేసుకుంటాను. ఎందుకంటే ఫోర్క్తో తినేటప్పుడు కానీ స్పూన్తో తినేటప్పుడు కానీ నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట తీసుకొని తినడానికి. సో అందుకు నేను ఇట్లా తునకలు చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు లాంగ్ నూడిల్స్ లాగా తినాలనిపిస్తే అట్లే డైరెక్ట్గా వేసుకోండి, లేకపోతే ఇట్లా షార్ట్గా వేసుకున్నా బాగానే ఉంటుందని నేను చెప్తున్నాను కాబట్టి మీ ఇష్టం అనమాట. నేనైతే ఇట్లనే చేసుకుంటాను. సో మనకి ఇక్కడ వెజ్జెస్ అన్నీ వేగిపోయినాయి కాబట్టి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకుందాము. సో ఇవన్నీ మంచిగా వేగాలన్నమాట. సో 1 ప్యాకెట్ మ్యాగీకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. చూపిస్తున్నాను కదా కొలత. సో మనకి వెజ్జీస్ అయితే వేగిపోయినాయి. 1 గ్లాస్ వాటర్ అయితే వేసినాను. మీకు కొంచెం సూప్ మంచిగా ఉండాలి, బాగుండాలి అనుకుంటే 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. సో మనకి ఇప్పుడు ఎసరు అనేది మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. సో వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అవుతాయి. ఎసరు కాగడం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. వీడియో చూడండి, ఎండ్ వరకు చూడండి, మీకైతే ఈజీగా అర్థమైపోతుంది నేను ఏ విధంగా చేసుకొని తింటాను అని చెప్పి. నెక్స్ట్ ఎసరు కొంచెం మంచిగా కాగిన తర్వాతనే నేను పొడి మసాలా ప్యాకెట్ వాళ్ళు ఇచ్చినదైతే వేస్తాను అనమాట. సో వాళ్ళు ఇచ్చిన మసాలా ప్యాకెటే టేస్టీగా అనిపిస్తుంది. కొంతమంది కారం పొడి, గరం మసాలా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారనమాట. అట్లా గరం మసాలా, కారం పొడి అయితే నేను యాడ్ చేయను, నాకు అట్లా ఇష్టం ఉండదు. జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఒక మసాలా ప్యాకెట్నే యాడ్ చేస్తాను. అదే ఫ్లేవర్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. నాకు ఇట్లనే నచ్చుతుంది, నేను ఈ విధంగానే చేస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి, నేను చేసిన విధంగా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ మ్యాగీ రెసిపీ పెట్టడానికి ఒక కారణం ఏంటంటే, మా సిస్టర్ రూప ఉంది కదా, తను అడిగిందనమాట, ఎప్పటి నుంచో అడుగుతుంది, అక్క మీరు చేసే మ్యాగీ పెట్టండి అని చెప్పి. సో అందుకోసం తన కోసం పెట్టినాను. ఇప్పుడు మంచిగా ఎసరు కాగింది కదా, నేనైతే మసాలా ప్యాకెట్ వేసేసినాను. సో ఇప్పుడు నేను మ్యాగీ తునకలు చేసి పెట్టుకున్న మ్యాగీ కూడా వేసేసినాను అనమాట. సో మనకి ఇది కొంచెం 5 మినిట్స్ అట్లా టైం పడుతుంది. సో వాటర్ అన్నీ ఇంకిపోవాలి, అంటే దగ్గర పడాలన్నమాట. మీరు చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. సో నేను మా చెల్లి కోసమే ఇట్లా పెట్టినాను. చిన్నప్పుడు కూడా నేను మా ఓన్ సిస్టర్ చాలా యుద్ధాలు చేసేవాళ్ళం మ్యాగీ కోసము. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు సిబ్లింగ్స్ అంతే, మ్యాగీ విషయం దగ్గరికి వచ్చేసరికి నీకు హాఫ్ నాకు హాఫ్ అని చెప్పి కొట్లాడుకుంటూ ఉంటాము. అందులో కూడా నాకు ఇట్లా వెజిటబుల్స్ వేసుకొని తినడం ఇష్టం. మా సిస్టర్కి జస్ట్ ప్లెయిన్ మ్యాగీ ఇష్టం, జస్ట్ వాటర్, మసాలా ప్యాకెట్, మ్యాగీ, ఇంకా అంతే. ఇద్దరం ఆపోజిట్ కాబట్టి నాది నేను వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటాను, తనకైతే మా అమ్మ చేపించేది. ఎందుకంటే మా సిస్టర్ ఇట్లా చేసుకోదన్నమాట. సో నాకైతే ఇట్లా వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకొని ఓపిక్గా అన్నీ కట్ చేసుకొని వేసుకుంటాను. సో ఓపిక ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా మాకు ఓపిక లేదు, జస్ట్ 5 మినిట్స్ మ్యాగీ చాలంటే ప్లెయిన్ మ్యాగీ అయితే చేసుకోండి. సో రెండు బాగానే ఉంటాయి, బట్ ఇవి యాడ్ ఆన్ అనమాట. కొంచెం వెజిటబుల్స్ అన్నీ తింటూ ఉంటే బాగుంటుంది. అండ్ మ్యాగీ అయితే కొంచెం దగ్గర పడింది, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా. సో నేనైతే కొంచెం సూప్ ఉండగానే ఆపేస్తాను, ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాతనే నేను తింటాను. వేడిగా మ్యాగీ నోట్లో వేసుకొని తినలేము కదా. కొంచెం ఒక అయిపోయిన తర్వాత, అంటే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత 2-3 మినిట్స్కి అయితే నేను తింటాను. సో అంతలోపల సూప్ అనేది దగ్గర పడిపోతుంది కాబట్టి నేను కొంచెం సూప్ ఉండగానే ఆఫ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఆఫ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.